ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిననో రాజు అనుగ్రహించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అతడు అనగా ఎజ్రా, దైవజనుడైనటువంటి ఎజ్రా శాస్త్రిగా పిలువబడ్డాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతడు శాస్త్రములను ఎరిగినటువంటి వాడు. దేవుని వాక్యాన్ని బహుగా పఠించి ధ్యానించి దేవుని వాక్యాన్ని తర్వాత తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేలులకు బోధించాడు. ధర్మశాస్త్రం అంతటిని కూడా చక్కగా అవపోషణ పట్టినటువంటి వాడు కనుక ఇతడు శాస్త్రిగా పిలువబడుతూ దేవుని కృపలో ఎదుగుచు దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగినటువంటి వాడు. ఇతడు దేవుని మీద ఆనుకున్నాడు కనుక యెహోవా హస్తము అతనికి తోడుగా ఉంది. దేవుని హస్తము బలపరిచేటువంటిది. అతన్ని బలపరుస్తున్నందువలన దేవుని కృపచేత బలమునందుతూ దేవుని హస్తం అతనికి తోడుగా ఉండి నడిపించుటను బట్టి ఎజ్రా దేవుని సన్నిధిలో మొర్రపెట్టినటువంటి వాటన్నిటినీ కూడా రాజు దయచేస్తుండేవాడు. దేవుని సన్నిధిలో అడిగి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి, అయ్యా మాకు ఇవి కావాలి, మందిరం కొరకు ఈ ఉపకరణాలు కావాలి, ఈ విషయాలు మేము మీ సన్నిధిలో మొరపెడుతున్నాం అన్నప్పుడు వెంటనే వాటిని అనుగ్రహించాడు రాజు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు అధికారులను కూడా దేవుడు నీ ఎడల చక్కని మనస్సు వారు కలిగి నీకు సహాయం చేయడానికి దేవుడు వారిని పురుకొల్పుతాడు. అధికారులు కూడా మేము ఇది చెయ్యమని అనకుండా వారు చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. అధికారులను, ఉన్నతమైనటువంటి వారిని దేవుడు నీ కొరకు కార్యాలు జరిగించడానికి ఆయన వారికి మంచి మనసును అనుగ్రహించేవాడు. కనుక నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రభువుకి ఇష్టడుగా నువ్వు ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టినప్పుడు గొప్ప కార్యాలు ఎజ్రా జీవితంలో చేసినట్లుగానే నీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వినికుల్లో దీవించండి. నీ మీద అనుకొని నీకు మొర్రపెట్టినప్పుడు ఎజ్రా వల్లే మా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడుగా నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి మాతో ఉంచి, నీ ఆత్మను మాలో ఉంచి నడిపించమని, అన్ని విషయాల్లో నీ కృపా సమృద్ధిని అనుగ్రహించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.